మీరు ఎప్పుడైనా మీ జీవితం యాంత్రికంగా అనిపించిందా? బయట మీరు అన్ని సరైన పనులు చేస్తున్నట్టు కనిపించినా, లోపల ఏదో లోటు అనిపించిందా? బహుశా మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో తేడా లేకుండా జనాల్లో కలిసిపోతూ, వారిని అనుసరిస్తూ, మీరు ఎవరో అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నట్టు కూడా అనిపించి ఉండొచ్చు. ఇదే పరిస్థితిలో యిర్మీయా కాలంలో యూదా ప్రజలు ఉన్నారు. మిత్రులారా, ఈ భాగం కేవలం చరిత్ర గురించి మాత్రమే కాదు. ఇది మనకు అడ్డం. దేవుని ప్రజలు తమ గుర్తింపును మర్చిపోయి, ఆయన వాక్యాన్ని పట్టించుకోకుండా, వారు వినాలనుకునే మాటలు చెప్పే నాయకులను అనుసరించినప్పుడు ఏమి జరుగుతుందో ఇది మనకు చూపిస్తుంది. కానీ తీర్పు మధ్యలో కూడా కొంత ఆశ ఉంది. 8-10, 23 అధ్యాయాల్లో దేవుడు మనతో ఈ రోజున ఏమి చెప్పుతున్నాడో తెలుసుకుందాం. ఈ భాగంలోని ప్రధాన అంశం మన హృదయాన్ని తాకుతుంది. దేవుని ప్రజలు తమ ప్రత్యేకమైన పిలుపును, గుర్తింపును వదిలిపెడితే వారు మిగతా అందరిలా అయిపోతారు. అదే తీర్పును ఎదుర్కొంటారు. ఈ సత్యం యిర్మీయా ఉత్సాహభరితమైన హెచ్చరికల ద్వారా దారి తప్పిపోయిన ఒక జాతికి వెల్లడవుతుంది. దేవుడు తన కరుణతో వారిని తిరిగి పిలవడానికి యిర్మీయాను పంపాడు. వారు వినాల్సిన కఠిన సత్యాలు చెప్పడానికి. వారు తిరుగుబాటు చేసిన దేవుడు ఆశ, భవిష్యత్తులో రక్షకుని వాగ్దానం ఇచ్చాడు. ఆయన వస్తే అన్నీ సరిచేస్తాడు. యిర్మీయా సందేశం ప్రారంభిద్దాం. యిర్మీయా 8:4 మెనస్సేరులో దేవుడు గుండెను తాకే ప్రశ్న అడిగాడు. ఈ ప్రజలు ఎందుకు దారి తప్పుతారు? ఎందుకు వారు మోసాన్ని తిరిగి రావడం నిరాకరిస్తున్నారు? ఇది మన జీవితానికి తాకే ప్రశ్న. యూదా, మీకు దేవుని వైపు తిరిగి రావడానికి ప్రతి అవకాశం ఉంది, కానీ వారు తమ పాపంలోనే ఉండిపోవాలని ఎంచుకున్నారు. వారు యుద్ధంలోకి దూసుకెళ్లే గుర్రంలా నిర్లక్ష్యంగా మొండిగా ఉన్నారు. దేవుడు వారిని వలస పక్షులతో పోల్చాడు. అవి ఎప్పుడు వెళ్లాలో తెలుసుకుంటాయి, కానీ వీరు తీర్పు సమయం ఎప్పుడో తెలియదు. వారు ఆధ్యాత్మికంగా అంధులు. తర్వాత 9వ అధ్యాయంలో యిర్మీయా తన ప్రజల కోసం విలపించాడు. అతను అన్నాడు, నా తల ఒక నీటి ఓటలా, నా కళ్ళు కన్నీటి బుగ్గలా ఉంటే బావుండేది. నా ప్రజలలో హతమైన వారి కోసం రాత్రింబవళ్లు ఏడ్చేవాడిని. అతని హృదయవేదన బరువు అనిపించిందా? యిర్మీయా తన ప్రజలను ప్రేమించాడు, కానీ వారి పాపానికి వచ్చే పరిణామాలు కూడా అతనికి తెలుసు. అతను సత్యాన్ని కప్పిపుచ్చలేదు. మీరు ప్రభువును వదిలిపెట్టినందున విపత్తు రాబోతుందని అతను వారికి స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ విషయం ఉంది. యూదా సమస్య వారి చర్యను మాత్రమే కాదు, అది వారి నాయకులు కూడా. యిర్మీయా 10:21లో దేవుడు ఇలా అంటాడు, గొడ్డెల కాపరులు జ్ఞానం లేనివారు, వారు ప్రభువును అలగరు, అందువల్ల వారు అభివృద్ధి చెందరు, వారి గొడ్డెల మందం మొత్తం చెల్లాచెదురవుతుంది. ఆధ్యాత్మిక నాయకులు, ప్రవక్తలు, యాజకులు ప్రజలను దేవుని వైపు నడిపించాలి. దాని బదులు ప్రజలు వినాలనుకున్నదే వారు చెప్పారు. శాంతి, శాంతి అని చెప్పారు, కానీ అక్కడ శాంతి లేదు. యిర్మీయా 8-11 వారు సత్యాన్ని సౌకర్యానికి మారిపెట్టారు, దాంతో దేశాన్ని వినాశనానికి నడిపించారు. ఇది మనకు ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన హెచ్చరిక. నాయకులు ఎంతో ముఖ్యం. పాస్టర్లు, ఉపాధ్యాయులు, ప్రభావశీలుడు అయినా మనం ఎవరి మాట వినాలో జాగ్రత్తగా ఉండాలి. వారు మనకు వినడం కష్టమైనా సరే దేవుని వాక్యాన్ని చూపిస్తున్నారా? మనకు బాగుంటుందని అనిపించేందుకు మనం వినాలనుకున్నదే చెబుతున్నారా? యిర్మీయా సందేశం స్పష్టం. నకిలీ నాయకులు నకిలీ భద్రతకు దారితీస్తారు. అది చాలా ప్రమాదకరమైన స్థితి. తీర్పు మధ్యలో కూడా దేవుడు తన ప్రజలను ఆశ లేకుండా వదలడు. యిర్మీయా 23:5-6 వచనాల్లో ఆయన అద్భుత వాగ్దానం చెప్తాడు. రాబోయే రోజులు వస్తున్నాయని ప్రభువు చెప్పాడు. నేను దావీదుకు వంశాన్ని లేపుతాను. ఒక నీతిమంతమైన కొమ్మను, జ్ఞానంగా పరిపాలించే రాజును, దేశంలో న్యాయధర్మాన్ని చేయగలవాడిని లేపుతాను. ఆయన కాలంలో యూదా రక్షించబడుతుంది, ఇశ్రాయేలు భద్రంగా జీవిస్తుంది. ఆయన మన మరియు నీతిమంతుడు, ప్రభువు, మన నీతిమంతుడైన రక్షకుడు అని ఈ నామముతో పిలువబడును. మీరు గమనించారా? దేవుడు ఒక రక్షకుడిని,
అన్నింటినీ సరిచేసే రాజును వాగ్దానం చేశారు. యేసుక్రీస్తు మెస్సియా గురించి చేసిన ప్రవచనం ఆయన తన ప్రజలను పాపాల నుండి రక్షించడానికి రానున్నాడు. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదట హృదయాలను పరిశీలించుకోవాలి. మనము యూదావలే ఆచారాలు పాటిస్తూ లోకంతో కలిసిపోతూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? అలా అయితే ఆయన వద్దకు తిరిగి రావాల్సిన సమయం ఇది. దేవుడు కృపతో క్షమతో నిండినవాడు, మనలను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరి మెంట వెళ్తున్నామో జాగ్రత్తగా ఉండాలి. నిజాన్ని మాట్లాడే నాయకులను మనం వినిపిస్తున్నామా? అది కష్టమైనా లేక మనం వినాలనుకునే మాటలు చెప్పే స్వరాల వెనుక పరిగెడుతున్నామా? అసౌకర్యంగా ఉన్నా కూడా నిజాన్ని వెతకడంలో నిబద్ధత చూపండి. చివరగా మనం ఆశను పట్టుకుని ఉండాలి. దేవుడు యూదాకు రక్షకుడిని వాగ్దానం చేసినట్లే మనకు యేసును ఇచ్చాడు. ఆయనే అన్నింటినీ సరిచేసేవాడు. మనము ఎంత దూరంగా వెళ్ళినా, పరిస్థితులు ఎంత విరిగిపోయినట్లే కనిపించినా యేసే మన ఆశ. ఆయనే న్యాయంగా, నీతిగా పరిపాలించే రాజు. మనలను తిరిగి స్థాపించగలవాడు కూడా ఆయనే. స్నేహితులారా, యూదా కథ మీ కథ మరియు నా కథ కూడా. మనం ఎవరో, మనం ఎవరికి చెందామో మర్చిపోతే ఏమవుతుందో గుర్తు చేసే కథ ఇది. కానీ అదే సమయంలో దేవుని ఆగని ప్రేమను, ఆయన ఆశ వాగ్దానాన్ని కూడా గుర్తు చేస్తుంది. యూదా అవ్వకండి, దేవుని దగ్గర రండి. ఆయన సత్యాన్ని అనుసరించండి. మనకు యేసులో ఉన్న ఆశను పట్టుకోండి. ఎందుకంటే ఆయనలో మనం ఇతర జనాంగాల వారిలా ఉండం. మనము ఆయన ప్రజలు, ఆయన మహిమ కోసం జీవించమని పిలవబడ్డవారు.